ఈ సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' సినిమా అలాగే సంక్రాంతికి వచ్చిన మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో, అందులో 'గేమ్ చేంజర్' సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసినా, సో 'డాకు మహారాజ్' సినిమా అలాగే సంక్రాంతికి వచ్చిన మూవీస్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మంచి హిట్‌గా అయితే నిలిచాయన్నమాట. సంక్రాంతికి వచ్చిన సినిమా మాత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌గా మారిందన్నమాట. సో, ఈ సినిమాతో వెంకటేష్ గారు అయితే 300 కోట్ల పైన కలెక్షన్స్ అయితే రాబట్టారు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అయితే ఈ మూవీకి భారీగా సపోర్ట్ అయితే వచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. బట్ వాళ్ళందరికైతే ఇంకో కొద్ది రోజులు టైం పడుతుందన్నమాట. సో, ఓటీటీ కన్నా ఈ మూవీ అయితే ముందుగానే టెలివిజన్‌లో అయితే రిలీజ్ కాబోతుందని చెప్పి సో ఆల్రెడీ అనౌన్స్ చేశారనమాట. సో, జీ తెలుగులో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుందంట. బట్ అది ఏ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. సో, ఖచ్చితంగా శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి టైంలో గానీ, లేదంటే ఏదైనా ఒక వీకెండ్ టైంలో గానీ పక్కాగా రిలీజ్ చేస్తారు. సో, ముందు టెలివిజన్‌లో రిలీజ్ చేసిన తర్వాతే ఓటీటీలోకి రాబోతుందని చెప్పి కూడా న్యూస్ అయితే ఉందన్నమాట. సో, బికాస్ ఏంటంటే మనం చాలా సంవత్సరాల క్రితం చూసుకున్నామంటే ఓటీటీ లేనప్పుడు సో మూవీస్ అయితే టీవీలో రిలీజ్ అయ్యాయన్నమాట. చాలామంది మనం కూడా సో టీవీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా, మన ఫేవరెట్ హీరో సినిమా ఎప్పుడు చూద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు అదే రోజులను మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి సంక్రాంతికి వచ్చిన టీం అయితే భావిస్తున్నారు. సో, చూద్దాం మరి ఇక్కడ టెలివిజన్లో ఈ మూవీకి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది. సో, ఈ మూవీకి కానీ మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఫ్యూచర్లో కూడా కొన్ని మూవీస్ ఇదే ప్లాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, మరి మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. అయితే ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.